హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, లాస్ట్ వీడియోలో మా అమ్మ వాళ్ళు కాశీ దర్శనం ఎలా చేసుకున్నారు, అక్కడ చుట్టుపక్కలంతా గూడా ఎలా ఉంది ఏంటనేది మీతో షేర్ చేసుకున్నాను కదా! ఈ వీడియోలో వచ్చేసి నేను మా హస్బెండ్ వెళ్ళినప్పుడు దర్శనానికి అక్కడంతా గూడా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో, టోటల్‌గా ఆ వీడియోకి, ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. వీడియోని ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో వచ్చేసి ప్రయాగ్‌రాజ్‌లో అమ్మవాళ్ళు స్నానం చేసిన వీడియో అనమాట. అప్పుడు నాకు దొరకలేదు లాస్ట్ వీడియోలో యాడ్ చేద్దామంటే. అందుకని ఇప్పుడైతే యాడ్ చేసేసాను. మీకు అక్కడ వ్యూ గూడా నేను వాటర్ అవి ఎక్కువ చూపించలేదు కదా! ప్రయాగ్‌రాజ్‌లో ఎలా ఉంది ఏంటనేది. మేము వెళ్ళేటప్పటికి చీకటి అయిపోయింది కాబట్టి వీడియో ఎక్కువ తీయలేకపోయాము. సో, ఇంకా అమ్మ అయితే అప్పుడు వీడియో తీసింది ఉంది కాబట్టి మన వీడియోలో మన ఛానల్‌లో కూడా ఈ ప్రయాగ్‌రాజ్ వీడియో ఉండాలని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే వీళ్ళు ఇంకా స్నానం చేయడానికి వచ్చేసారు. వాటర్ అంతా కూడా చూసారు ఎంత క్లియర్‌గా ఉందో. సో, ఎప్పటికప్పుడు ఇక్కడ వర్కర్స్ అంతా కూడా వాటర్‌లో ఏమన్నా డస్ట్ అవి ఉన్నా కూడా అంటే ఇంకా అందరూ వేస్తూ ఉంటారు కదా! జనాలొచ్చిన వాళ్ళందరూ. సో, అవంతా గూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి వాటర్‌నయితే క్లీన్‌గా ఉంచుతున్నారండి. చుట్టుపక్కల వ్యూ అంతా గూడా చాలా బావుంది గదా! పగలుపూట అయితే చాలా బాగా కనిపిస్తుంది నైట్ కంటే కూడా. సో, ఇంకా మేము నలుగురం ఒకటేసారి వెళ్ళుంటే బావుండేది అనిపించింది కానీ, ఇంకా అలా వెళ్ళలేము కాబట్టి ఇక్కడ ముందు వీళ్ళైతే వచ్చేసారు. ఇంకా ఇక్కడ జనాలైతే చాలా రష్ ఉంది. జనాలు చాలా మటుకు చాలా మందైతే ఉన్నారు గానీ, ఇంకా ఎంతమంది ఉన్నా సరే మనకి చాలా ప్లేస్ అయితే ఉండింది. ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతున్నట్టుంది. మా అన్నయ్య చూసారా ఎంత బాగా హ్యాపీగా స్విమ్మింగ్ అయితే చేస్తున్నాడు ఆ వాటర్‌లో. ఇంకా నేను గాని, మా అమ్మ గాని వాటర్‌లో మునగాలంటే మమ్మల్ని ఎవరో ఒకళ్ళు పట్టుకొని నిలబడాలి. లేకపోతే మాకు చాలా భయమేసేస్తది. అందుకని చెప్పి ముందు అన్నయ్య అయితే స్విమ్ చేసేస్తున్నాడు. వీళ్ళకైతే భయం ఉండదు కదా! వీళ్ళు నీళ్ళలో ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. మోస్ట్‌లీ మా అన్నయ్య నార్మల్‌గా ఫ్రెండ్స్‌తో ఎప్పుడైనా స్విమ్మింగ్‌కి కూడా వెళ్తూ ఉంటాడనమాట. అందుకని చెప్పి వీళ్ళకి భయం ఉండదు. మాకైతే చాలా భయము ఇట్లా వాటర్‌లో చేయాలంటే. సో, అందుకనేసి అమ్మ అయితే ఇక్కడ వీడియో తీస్తుంది. ఇంకా మేము నైట్ పూట వెళ్ళాం కదా! వెళ్ళినప్పుడు అక్కడైతే ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ చాలా మటుకు నీళ్ళల్లో పువ్వులు ఏసి ఉంచడం, అలాగే అగరబత్తులు అవి అన్నీ ఏసి ఉంచారు వాటర్‌లో. ఇక్కడ ఉన్నంత క్లియర్‌గా లేకుండే మేము వెళ్ళిన చోట. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నాయి వాటర్ చూస్తుంటే నాకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడైతే వీళ్ళు వాటర్ బాటిల్ కూడా కొనిపెట్టుకున్నారు. అంటే ఖాళీ డబ్బా ఉంటది కదా! నీళ్ళు నింపి తీసుకొచ్చుకోవడానికి. ఎందుకంటే ఇంకా చాలామంది అడుగుతా ఉంటారు కదా! వాటర్ తీసుకురమ్మని చెప్పి. అందుకననమాట ప్రయాగ్‌రాజ్ వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ బాటిల్స్ అయితే ఉంటాయి కదా! ఇక్కడైతే వీళ్ళు ఈ డబ్బా నిండా వాటర్ అయితే నింపుకొని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ న్యూస్ ఛానల్స్‌లలో చూస్తూ ఉంటే కొంతమంది చెప్తూ ఉన్నారు వాటర్ కూడా తగ్గిపోయినాయి అని చెప్పి. ఎందుకంటే అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నీళ్ళు నింపుకొని తీసుకెళ్తారు కాబట్టి వాటర్ కూడా కొంచెం తగ్గిందనమాట. ఇక్కడ అమ్మ కూడా మొత్తానికి వాటర్‌లో మునిగింది. ఇంకా చాలాసేపే వీళ్ళు వెళ్ళినప్పుడు ఉన్నారు. అక్కడ మేము అనుకున్నాము రష్ బానే ఉన్నట్టుంది అని చెప్పి. కానీ మేము ఇంట్లో ఉన్నప్పుడు చూసినంత హడావిడిగా అయితే లేదు. రష్ ఉంది కానీ మామూలుగా ప్రశాంతంగా ఈ తోపులాటలు అవి లేకుండా బానే జరిగిందనమాట. ఒక చేత్తో మమ్మల్ని పట్టుకుని, ఒక చేత్తో వీడియో తీయాలంటే ఎంతైనా కష్టమే కదా! ఇక్కడ మా అన్నయ్యకైతే ఎంత కష్టమవుతుందో ఏమో పాపం. ఇంకా మా అమ్మ వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు మేము నైట్ ఇంకా మేమే డిన్నర్ ప్రిపేర్ చేసేసుకున్నాము. అది ఉప్మా చేసుకున్నాం, దొడ్డు రవ్వ ఉప్మా. ఇంకా రవ్వ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళాం కాబట్టి మేమే ప్రిపేర్ చేసుకొని తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఈ ఆటోలో బయలుదేరుతున్నాము. కాశీ దగ్గరికి, ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఇంకా స్నానాలు చేసేసి ఇంకా డ్రెస్ చేంజ్ అవి చేసేసుకొని ఇంకా దర్శనం లైన్‌లోకి అయితే వెళ్ళాలి. ఎంత తొందరగా వెళ్తే కొంచెం తొందరగా అయితే రాలేంలే కానీ ఇంకా ఎట్లన్నా మాకు తెలిసి నైట్ అవుతుందేమో మేము వచ్చేటప్పటికి రిటర్ను. సో, ఇక్కడ మా హస్బెండ్ అమ్మ వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టున్నారు. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటూ నడుస్తూ ఉన్నాను. ఎండ అయితే బానే ఉంది. కాకపోతే ఆ చలిలో రావడం కంటే ఈ ఎండలో రావడం బెస్ట్ అనిపించింది నాకైతే. ఇంకా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకా ఫోన్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా మా ఫోన్లలో కూడా ఛార్జింగ్ తక్కువ ఉంది. నా ఫోను, మా హస్బెండ్ ఫోన్ ఇద్దరు ఫోన్లు తెచ్చుకున్నాం కానీ ఇంకా కొంచెం తొందరగానే స్విచ్ ఆఫ్ అయిపోయేటట్టు ఉందనమాట. ఇలా కొంచెం ముందరికి నడిచి ఇంకా మెట్లు దిగితే ఇక
అనమాట. మొత్తం అక్కడంతా వరుసగా ఘాట్లు అనేవి ఉంటాయి. కొంచెం ఆటో అతను మాకు దగ్గరగానే దింపాడండి ఆటోలో. ఇంకా ఆటో అతనికి మా అన్నయ్య చెప్పి మరి పంపించాడనమాట. కొంచెం దగ్గరలో దింపమని చెప్పి. అంటే వాళ్ళు అక్కడే మాట్లాడి పంపించాడు. ఎందుకంటే ముందు వాళ్ళు వెళ్ళొచ్చారు కాబట్టి ఇంకా ఆ విధంగా అడిగాడనమాట. ఇంకా అతను కూడా మాకు కొంచెం దగ్గరగానే దింపాడు. కొంచెం నడిస్తే ఇంకా ఘాట్స్ అయితే వచ్చేసాయి. చూడండి, నేను చూడగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. చాలా బాగుండింది అక్కడ. ఫుల్ ఎండగా ఉంది కానీ మనం టీవీలో అంటే యూట్యూబ్లో కానీ టీవీలో కానీ చూస్తాం కదా ఇవన్నీ, అది మేము చూసిన దగ్గరగా రియల్గానే చూస్తున్నామన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో చాలా బాగా అనిపించింది. అందరూ బోట్ రైడ్స్ కూడా చేస్తూ ఉన్నారు అక్కడ. ఇంకా మేమైతే ఇక్కడ ఘాట్స్ ఉన్న చోట అంతా వదిలేసి మేము ఆపోజిట్ సైడ్ వెళ్ళామన్నమాట. ఎందుకంటే కొంచెం మాకు దిగడానికి వాటర్లో దిగాలంటే కొంచెం ఇబ్బంది ఉండింది. నేను ఎక్కడ జారుతానో అని చెప్పి మా హస్బెండ్ కొంచెం నీళ్ళల్లోకి ఈజీగా దిగేటట్టుగా చూశారనమాట. అందుకని ఈ మూల నుంచి ఆ మూల దాకా వెళ్ళాము. మొత్తం అంతా కూడా ఇసుకలో నడిచాము. చాలా దూరం వెళ్ళిపోయాము అనమాట. ఇంకా మేము లాస్ట్ దాకా వెళ్ళిపోయాము. అక్కడ ఒక క్రూజ్ షిప్ లాంటిది కూడా ఉంది. కొంచెం బోట్ అయితే ఉందన్నమాట అక్కడ. ఇంకా స్నానాలు అవి చేయాలి కదా, అందుకని చెప్పి చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకొచ్చామన్నమాట. అక్కడ అన్ని ఘాట్స్ ఉన్నాయి కదా, అటువైపు కాకుండా మొత్తం ఇటు వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా ఫోన్లో ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతాయో తెలీదు. అందుకే వీలైనంత మటుకు ఎంత వీడియో తీయగలమో అంత అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మొత్తానికి చివరి దాకా వచ్చేసాము. వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ వాటర్లో దిగి ఎంత లోతుంది ఏంటి అని చెప్పి చూసి తర్వాత నన్ను అయితే తీసుకెళ్ళి దింపారనమాట. ఇంకా మేము వీడియో కూడా తీసుకోవాలి కదా, అదొకటి ఉంది కాబట్టి ఇంకా ఫోన్ అవన్నీ కూడా సెట్ చేసేసి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చారు. నన్ను నీళ్ళలో దింపారు, జాగ్రత్తగా దింపేసి. ఇంకా మళ్ళీ ఆయన వచ్చి ఫోన్ అవి సెట్ చేసేసి మళ్ళీ వాటర్లోకి అయితే వచ్చారనమాట. నేనేదో నామినల్గా మునిగాను కానీ నేను ఎక్కువ మునగలేకపోతున్నాను కదా, మొత్తం ఒళ్ళంతా తడిసేటట్టు అయితే తడుపుకున్నాను. సో ఇంకా అట్లా తడుచుకొని లేచి ఇంకా మేమైతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగాము డ్రెస్ చేంజింగ్ రూమ్ ఎక్కడుంది ఏంటని చెప్పి. అడిగితే కొంచెం మాకు ఎవరు కూడా సరిగా ఆన్సర్ ఇవ్వనట్టే అనిపించింది. ఇంకా మాకు వెతికితే కూడా దొరకలేదు అక్కడ చేంజింగ్ రూమ్స్. చాలామంది లేడీస్ అక్కడ కొంచెం ఓపెన్గానే అంటే ఇట్లా చేంజ్ చేసేసుకుంటున్నారు కొంతమంది. అంటే లేడీస్ ఉంటే ఇక 2-3 ఉంటారు కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు కదా. సో ఆ విధంగా వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఉన్నారనమాట. ఇంకా నేనైతే వెతికి మాకు ఇక్కడే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఏం డ్రెస్ అయితే చేంజ్ చేసుకోలేదు. అలాగే ఇంకా అదంతా తిరిగేటప్పటికే నాకు జుట్టు ఆరిపోయింది, అలాగే డ్రెస్ కూడా మొత్తం డ్రై అయిపోయింది. ఇంకా అట్లనే మేమైతే దర్శనానికి వెళ్ళాము. మా హస్బెండ్ ఒక్కడు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏముంది లుంగి కట్టుకోవడం, షర్టు మార్చుకోవడమే కదా. ఇంకా అట్లా మా హస్బెండ్కి ఈజీ అయిపోయింది అనమాట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. తర్వాత మేమైతే బోట్ ఎక్కాము. ఇంకా ఈ మూల నుంచి మళ్ళీ అక్కడ దాకా నడిచే అంత ఓపిక లేదని చెప్పేసి ఇంకా బోట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదా మంచిగా. ఎప్పుడూ ఎక్కలేదు నేను బోటు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా పర్ పర్సన్కి 200 అయితే ఛార్జ్ చేశారనమాట. ఇంకా మమ్మల్ని అయితే గుడి దాకా అంటే ఆ ఘాట్ ఎక్కడైతే దగ్గరలో నియర్ బై దించుతామని చెప్పారు. సో ఇంకా అట్లా అని చెప్పి ఇద్దరం కూడా ఎక్కేసాము. ఇంకా మేమైతే కొంచెం టిఫిన్ ఏమైనా చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా అలాగే వెళ్ళిపోయాము. మళ్ళీ మాకు ఎందుకంటే లైన్లో నించుంటేనే కదా ఎప్పటికైనా దర్శనం అయ్యేది అని అనిపించింది నాకు. అందుకే ఇంకా గబగబా మేమైతే బోట్ ఎక్కేసి అక్కడ దగ్గర దాకా వెళ్ళిన తర్వాత కూడా చాలా నడవాల్సి వచ్చింది. ఇంకా లైన్లో కూడా ఒక 3 hours పైనే పట్టింది లైన్ కదిలేదాకా. సో అట్లా వెయిట్ చేసి ఇంకా లైన్లో నిల్చున్నప్పుడు మధ్యలోంచి వెళ్ళిపోదాం అన్నట్టు కూడా అనిపించింది నాకు. అంత విపరీతమైన టైం పట్టేసిందండి అక్కడ లైన్లో. సో ఇంక ఇక్కడైతే బోట్లో ఎక్కి కూర్చున్నాం, లైఫ్ జాకెట్స్ వేసుకుని ఇంకా రెడీగా అయితే కూర్చున్నాం. నేను జుట్టు ఆరుతుంది కదా అని చెప్పి అట్లా లీవ్ చేసేసాను జుట్టుని మొత్తం. ఇంకా క్లిప్ రబ్బర్ బ్యాండ్ ఏం పెట్టలేదు, తెచ్చుకున్నాను బ్యాగ్లో ఉంది. కాకపోతే ఇంకా బోట్లో కూర్చున్నాం కదా, దిగాక ఇంకా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట.
ఇంకా మొత్తం మా హస్బెండ్ని వీడియో తీయమంటున్నాను. ఇప్పటిదాకా కూడా బాగానే ఉండింది ఫోన్. ఎప్పుడైతే మేము ఇంకా బోట్ దిగి నడవడం స్టార్ట్ చేసామో అప్పుడు ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయిందనమాట ఫోన్. ఇద్దరివి కూడా ఇంకా బ్యాగ్లో పెట్టేసుకుని ఉన్నాము. గుడి దాకా వెళ్ళిన తర్వాత అక్కడ షాప్స్ ఉంటాయి వరుసగా. వాళ్ళైతే బ్యాగ్కి 100 రూపీస్ 150 అట్లా తీసుకుంటున్నారు. మొబైల్స్కి బ్యాగ్కి ఇంకా వాళ్ళే పెట్టుకుంటారనమాట అక్కడ. కానీ అన్ని షాప్స్లలో మళ్ళీ మనం దర్శనం చేసుకొని వచ్చుకున్నాక ఆ షాప్ ఎక్కడో గుర్తుపెట్టుకోవడం కష్టం. నేనైతే గుర్తుపట్టలేకపోయాను, మా హస్బెండ్ గుర్తుపట్టారు. ఇంకా మా హస్బెండ్ ఏమో నన్ను ఒక చోట కూర్చోబెట్టి వెళ్ళొద్దాం అనుకున్నారు, కానీ నేను అస్సలు వదలలేదు. ఎందుకంటే అందరు తప్పిపోతున్నారు కదా, ముందే నా దగ్గర మొబైల్ కూడా లేదు. అందుకని చెప్పి ఇంకా నేను కూడా వస్తా అని మా హస్బెండ్ వెంట నేను కూడా వెళ్ళాను అనమాట. యాక్చువల్గా కాలభైరవుడి దర్శనం కూడా చేసుకోవాలి, కానీ ఇక్కడే మాకు చాలా ఓపిక అంతా కూడా అయిపోయింది. లైన్లో వెయిట్ చేయడము 3 అవర్స్ అట్లా పట్టింది వెయిట్ చేయడానికే. ఇంకా వెళ్ళిన తర్వాత ఒక 1-2 మినిట్స్ కూడా దర్శనం అవ్వలేదు. ఇలా వెళ్తూనే చూస్తుంటేనే ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ ఉంటారు కదా, లాగేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తానికి ఆ విధంగా అయింది. కాకపోతే లైన్లో నించున్నప్పుడు అయితే కొంతమంది ఏవేవో తిని ఉంచేయడాలు, చెప్పులు అన్నీ అలా పడేయడాలు, అలా ఇష్టం వచ్చినట్టు అక్కడ నీట్నెస్ లేకుండా చేశారు లైన్లో వెళ్ళేటప్పుడు. కాళ్ళకి ఎలాగో మనకు చెప్పులు ఉండవు కదా నడిచేటప్పుడు. ఇంకా ఆ విధంగా అయితే అయ్యిందనమాట. మధ్యలో నాకైతే చెప్పు కూడా తెగిపోయింది. దాన్ని ఇంకా జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకొని తెచ్చుకొని తర్వాత ఇంకెక్కడో పడేసామన్నమాట. ఇంటి దాకా కూడా తెచ్చుకున్నాను. తెచ్చుకున్నాక వీళ్ళు కార్లో మర్చిపోయారంట, వాళ్ళకి కార్ ఇచ్చేటప్పుడు ఇంకా అక్కడే ఆ చుట్టుపక్కల మర్చిపోయారనమాట. నేనేమో తెచ్చుకున్న తర్వాత కుట్టించుకుని వాడుకోవచ్చు అని నేను అనుకున్నాను. ఇంకా మేము ఇలా వాటర్లో స్నానం చేసేటప్పుడు ఇక్కడ నారద ఘాట్ అని ఉంటుంది కదా, అందులో అయితే స్నానం చేయకూడదంట. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు అవుతాయంట. సో మేము అందులో అయితే చేయలేదు, వేరే దాంట్లోనే చేసాము. ఇంకా ఇక్కడ రియల్గా మనం ఇదంతా కూడా నేను చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఇక్కడ దిగిన తర్వాత వీడియో అయితే తీయలేకపోయాం, కానీ జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ నడక కూడా చాలా ఎక్కువ ఉంది. మరి ఇప్పుడే ఇలా ఉంటుందా, ఎప్పుడు ఇంతే నడవాల్సి వస్తుందా అనేది మటుకు తెలియదు నాకు. ఈవినింగ్ మాకు దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందు మేము బయటికి వచ్చేసి అక్కడ ఒక హోటల్ ఏదో ఒకటి చూసుకుని ఇంకా మేము ఆ హోటల్లోకి అయితే వెళ్ళి కూర్చున్నాము. ముందు ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఉంటే ఆర్డర్ చేసాము, నూడిల్స్ ఆర్డర్ చేసేసి. టేస్ట్ బాగుంటుందో లేదో తెలియదు కదా, అందుకని చెప్పి ఇద్దరం వచ్చిన దాంట్లో హాఫ్ అయితే తిన్నాము. ఇంకా ముందు ఛార్జింగ్ అయితే పెట్టాము ఫోను. ఇంకా అప్పటికే మా హస్బెండ్కి కొంచెం షుగర్ డౌన్ అవుతూ ఉందన్నమాట. ఆయనకు కూడా షుగర్ ఉంది కదా, మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇద్దరం కూడా. ఇంకా అట్లా షుగర్ డౌన్ అవుతుంటే ఫస్ట్ నూడిల్స్ తిని తర్వాత ఇంకా దోశ ఆర్డర్ పెట్టుకుని తిని కొంచెం ఛార్జింగ్ ఎక్కేదాకా ఉంచుకొని ఇంకా మా అమ్మ వాళ్ళకైతే కాల్ చేసాము. పాపం వాళ్ళు మార్నింగ్ నుంచి ఇంకా టెన్షన్ పడుతూ ఉన్నారంట. ఎందుకంటే మేము ఫోన్ ఏం చేయలేదు కదా ఎక్కువ, వాళ్ళకి ఫోన్స్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ఇంకా అందుకని ఫుల్ టెన్షన్ అయితే పడ్డారనమాట. మాకు దర్శనం అంతా అయ్యేటప్పటికి ఇంకా దాదాపుగా నైట్ అయిపోయిందండి. ఇంకా అమ్మ వాళ్ళకి కాల్ చేసిన తర్వాత రిటర్న్ కూడా ఇంకా నడుద్దాం అనుకున్నాము. ఇంకా అమ్మ వాళ్ళైతే అంత దూరం నడవలేవు, దగ్గర దగ్గర 3-4 కిలోమీటర్స్ నడవాలి, కాబట్టి మీరు ఏదో ఒక వెహికల్ తీసుకొని రండి అని చెప్పింది. ఇలా తోపుడు బండి ఉంటే దాని మీద ఎక్కి వచ్చామన్నమాట. వెహికల్ దొరకడం కూడా కష్టంగా ఉండింది. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.